ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని, కార్పొరేట్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, కౌలు రైతు విషయాలను పట్టించుకోలేదు, గత ప్రభుత్వాలు చేసిన విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లు ప్రకటించిందని, వాళ్ళు చెప్పిన ప్రకారము అసలు భూమి సాగులోకి ఉన్నదానికే రుణమాఫీ అన్నారు కానీ ఆ మాటే లేదు అని మాట్లాడారు. అదేవిధంగా నిజామాబాదు జిల్లాలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ 2061 మంది రైతుల పేరు మీద రుణాలు తీసుకొని వారి కష్టాన్ని దోచుకున్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రుణమాఫీ పేరు మీద ఈ మాఫీ అయినాయి, కానీ అదే ఒకవేళ మిల్లు ఎత్తేసినట్టుంటే ఈ రైతుల పరిస్థితి ఏంది అంటూ మాట్లాడారు రైతు సంఘాల నాయకులు. నిధులు కేటాయింపు చేయలేదు. వాస్తవంగా కనీస మద్దతు ధరలు చట్టానికి సంబంధించినటువంటి విషయంలో పండినటువంటి పంటలన్నింటినీ సేకరించేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి ఆశించడం, ఆ హామీ రాలేదు. మరోవైపు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశమైన కేంద్రం పెట్టేటువంటి బడ్జెట్లో వస్తుందని చెప్పి ఆశించడం, ఆ అంశం కూడా దీంట్లో రాలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్నైనా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తుందని చెప్పి భావించడం, ఆ అంశం కూడా దీంట్లో రాలేదు. దాంతోపాటు ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి నిధులలో కూడా పెంచకపోగా ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా కనీసం రైతులందరూ అడిగినటువంటిది కనీసం 18,000 రూపాయలు ఇవ్వండి సంవత్సరానికి అని చెప్పి డిమాండ్ చేశారు. కానీ ఆచరణలో వచ్చేటప్పటికీ కనీసం ఆ ఇస్తున్నటువంటి 6,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం రుణమాఫీ అయినా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన 31,000 కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పి ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి గారు చేశారు, మంత్రులు చేశారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చేశారు. కానీ తీరా బడ్జెట్లో వచ్చేటప్పటికి 26,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపు చేశారు. ఇప్పుడు 1,00,000 రూపాయల లోపు మాఫీ చేసిన రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బుల్లో కూడా ఇప్పటికీ సగం మందికి కూడా రైతుల ఖాతాల్లో జమ కాదు. వాళ్ళు పెట్టినటువంటి జీవోలోనే నిబంధనల్లోనే రేషన్ కార్డు అనేటువంటి అంశాన్ని పెట్టారు. దాన్ని తొలగిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన జీవోలో సవరణ చేయలేదు. ఫలితంగా రేషన్ కార్డు కుటుంబాలు వేరుపడినటువంటి వాళ్ళు వేరుపడిన తర్వాత బ్యాంకులో అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు, ఆ పట్టా పాస్ పుస్తకం నుండి బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆ అప్పు మాఫీ కావాలి. రేషన్ కార్డు ఎందుకు లేవంటే గత 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ప్రభుత్వాలు ఇవ్వలేవు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు రాదు. రెండవది, రీషెడ్యూల్ చేసినటువంటి రుణాలకు అప్పు మాఫీ చేయడం. రీషెడ్యూల్ చేసినటువంటి దాంట్లో అత్యధిక మంది ఎవరు వాళ్ళు అంటే అప్పు కట్టలేక, అప్పు తీర్చలేక రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళు. ఏవైనా మాఫీ చేయాల్సి వస్తే ముందుగా రీషెడ్యూల్ అయినటువంటి వాళ్ళే మాఫీ చేయాలి, అది చేయాలి. తర్వాత ఈరోజు వ్యవసాయంలో దాదాపు 30% పైగా తెలంగాణ రాష్ట్రంలో సాగు అవుతుందని కౌలు రైతులు కాదు. కౌలు రైతులకు ఇచ్చినటువంటి కార్డులే కేవలం 50,000 లోపు కార్డు ఇచ్చింది. అది 23 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు వచ్చినాయి. వాటిని మాఫీ వర్తింపలేదు. జేఏసీ గ్రూపులు, జాయింట్ ట్రయల్ గ్రూప్, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎవరైతే కౌలు రైతులలో వాళ్ళు గ్రూపులుగా చేసుకొని అప్పులు తీసుకున్నారు, వాళ్ళకు ఇది వర్తించండి. తర్వాత రైతు మిత్ర గ్రూపులు, వాళ్ళకు ఇది వర్తించండి. కాబట్టి ఇప్పుడు మాఫీ చేసినటువంటి 1,00,000 రూపాయల రుణాలు ఏవైతే ఉన్నాయో సగం మందికి కూడా అప్పులు మాఫీ కాదు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 వరకు ఒకసారి, తర్వాత 2 లక్షల వరకు ఒకసారి అని అంటున్నారు. అవి కూడా అందుకనే ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి దాంట్లో 5,000 కోట్ల రూపాయల కోత విధించారు. బట్ మేము అడుగుతున్నటువంటి దాంట్లో అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం రుణమాఫీ చేయమని అడుగుతున్నాం. అదే రకంగా రైతు భరోసా ఏదైతుందో మీరు ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు అనేటువంటిది దాంట్లో సాగులో ఉన్నటువంటి రైతులకు, అందులో ముఖ్యంగా కౌలు రైతులని పరిగణలోకి తీసుకోమని మేము అడుగుతున్నాం.
ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్లో కౌలు రైతుల యొక్క ప్రస్తావన అనేటువంటిది లేదు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు 30% పైగా వ్యవసాయం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలలో అత్యధికంగా కౌలు రైతులే ఉంది. కాబట్టి వారందరికీ కూడా ఈ స్కీములన్నింటినీ కూడా వర్తింపచేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం. ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్కి సంబంధించినటువంటి దాంట్లో పత్రికల్లో వీటన్నింటిలో చూసినప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు కూడా కేటాయించిన వాటన్నింటినీ కలుపుకొని పెద్ద మొత్తంలో కేటాయించినట్లు చూపిస్తున్నారు. వాస్తవంగా ఈరోజు అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. కాబట్టి వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇచ్చేసి కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బడ్జెట్లో సవరణ చేసి రైతాంగానికి ఉపయోగపడే విధంగా అందులో అత్యధికంగా కింది స్థాయిలో ఉండేటువంటి కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వ్యవసాయ రంగానికి రైతులకు పెట్టిన నిధులపైన ఇవాళ మేము చర్చ జరుపుతా ఉన్నాం. ఇంతకుముందు సాగరణ చెప్పాడు, మొత్తం ఇవాళ కేంద్ర బడ్జెట్ అంతా కార్పొరేట్ రంగాలకు దారాదత్తం చేశారు. మొత్తం ప్రజా నిధుల్ని, ప్రజా డబ్బుల్ని మొత్తము కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేశారు. రైతులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన చట్టబద్ధత చట్టం తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉపన్యాసంలో ఎక్కడ కూడా తను ఆ చట్టం గురించి మాట్లాడలేదు. రైతులకు ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా మాట్లాడలేదు. రెండోది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి ఒక పెద్ద రైతాంగ డిక్లరేషన్ విడుదల చేసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. వివిధ జిల్లాల్లో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ సబ్ కమిటీ మొత్తం రైతాంగం నుంచి, కౌలు రైతుల నుంచి ఒక అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అన్ని సభలలో, అన్ని జిల్లాల్లో కౌలు రైతులు పాల్గొని తమకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలని చెప్పి తమ డిమాండ్ను మంత్రుల ముందు, మంత్రివర్గ సబ్ కమిటీ ముందు నివేదించింది. కానీ ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉపన్యాసంలో కానీ లేదు, మొత్తం బడ్జెట్ చదివితే కూడా ఎక్కడ కూడా కౌలు రైతు అనే ఒక వర్డ్ కూడా వాళ్ళ నిషేధించబడింది. రైతు మొత్తం బడ్జెట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారులు వచ్చిందేమో మేము కౌలు రైతులు రైతు భరోసా ఇస్తామని చెప్పి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆ మాటనే ఎత్తడానికి వాళ్ళ నిషేధించిన, అసెంబ్లీలో మాట్లాడుకుంటూ నిషేధించిన పరిస్థితి. దీన్ని బట్టే ఇవాళ మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ 2 నాలుగుల ధోరణితో ముందుకు పోతుందని చెప్పి. రెండోది, రైతు భరోసాకు మేము ఎంతమందికి ఇస్తాము, ఎన్ని ఎకరాలకు ఇస్తాము, ఎంత పరిమితి ఇస్తాము అని కూడా ప్రకటించలేదు. కేసీఆర్ రైతు బంధు పేరుతోటి మొత్తం ప్రజాదరణ దోచి పెట్టిండు అనేది మొత్తం రాష్ట్రం అంతా గబ్బోలైన తర్వాత కేసీఆర్ ఇంటికి పంపించిన తర్వాత మేము పరిమితం విధిస్తామని చెప్పారు. సాగు చేసిన భూములకే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు బడ్జెట్ స్పీచ్లో మేము ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తాము అనేది కూడా ఎక్కడ కూడా అది ప్రభుత్వం ప్రకటించలేదు. కాబట్టి రైతు భరోసా సంబంధించి ఇటు కౌలు రైతులు కానీ ఎన్ని ఎకరాలు రైతులకు ఇస్తామనేది ఒక పరిమితిని ప్రభుత్వం ఒక పద్ధతి పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. రెండోది, అనేక మంది పేదలు, వ్యవసాయ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కార్డుల కిందనే రిజిస్టర్ అయిన వాళ్ళు 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పారు, మేము ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. ఎంత ఇచ్చింది వల్ల ఇందుకు లెక్క చేస్తే 1,200 కోట్లు కేటాయించారు. 1,200 కోట్లు కేటాయిస్తే అది కేవలం 10 లక్షల కుటుంబాలకు మాత్రమే చేస్తారు. ఆ 10 లక్షల కుటుంబాలకు కూడా ఇస్తారో ఏదో తెలియదు. ఎందుకంటే రైతు రుణమాఫీ లెక్క ఉంటుంది. అది కూడా ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ ఎంత మందికి ఇచ్చారు, 1/3కి ఇచ్చారు. అట్లా మొత్తం వ్యవసాయ కూలీలకు, ఉపాధి కూలీలకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల కుటుంబాలు కూలీ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఇది వర్తింపజేయాలి అనేది మేము డిమాండ్ చేస్తాం. ఈ బడ్జెట్లో దాదాపు 2022-23 99,000 కోట్లు అయితే 23-24 1,16,000 కోట్లు. ఇప్పుడు ఎంత చేసిరంటే 1,22,000 కోట్లకు పైగా చేసింది. అంటే వ్యవసాయ రంగాన్ని మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్లకు అప్పజెప్పాలనే కేంద్ర ప్రభుత్వం చూస్తున్నారు. ఈ రకంగా చూసినప్పుడు దేశవ్యాప్తంగా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఆ వ్యవసాయ చట్టాలు ఎవరి కొరకు ఎత్తిండ్రు, ఆదాని అంబానీ కొరకు చేతులు పెట్టాలనుకుంటే ఈ దేశ రైతాంగం ఏం చేసింది, తిప్పికొట్టి ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయించుకున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మేము రైతు సంఘాలుగా మీకు హెచ్చరిక చేయవలసింది ఏంటంటే, మీరు భవిష్యత్తులో రైతులకు కావాల్సినటువంటి నిధులు అంటే బడ్జెట్
సమావేశాలలో 25% బడ్జెట్ కేటాయించాలని మేము ఇక్కడ తెలంగాణ రైతు సంఘం పెట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 72,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించింది. 31,000 కోట్లు వాళ్ళే చెప్తున్నారు మొత్తం అంటే రైతు రుణమాఫీ కింద ఇంకా మిగతా ఉండేటవి అసలు ఇక మొత్తానికి ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. అవి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలుగా అసలు కౌలు రైతులను గుర్తించడమే లేదు. 2011 చట్టాన్ని అమలు చేసి కౌలు రైతాంగానికి న్యాయం చేయాలి, అట్లా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి భూమి సమస్యలు అనేక ఉన్నాయి, దాదాపు లక్షలాదిగా ఉన్నాయి. వాటి చిన్న చిన్న సమస్యలు పెద్దగా చేసుకొని అక్కడికక్కడ అన్నదమ్ముల పంచాయతీ తర్వాత బాలుల పంచాయతీ పక్క వాళ్ళతో చంపుకుంటున్నారు. దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఆ రైతు సమస్యలు లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వాటిని కూడా పరిష్కరించాలి. అదే రకంగా ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లాలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో 2,600 మంది పేరు మీద అక్కడ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతులను మోసం చేసి అప్పు తీసుకున్నారు. వాళ్ళు మొన్న గవర్నమెంట్ చేసినటువంటి అప్పుల మాఫీల్లో అలా ఫోన్ల ద్వారా మెసేజ్ వచ్చి మీకు రుణమాఫీ అయిందని చూస్తే అసలు మేము తీసుకోలేదు. ఎట్లా వచ్చింది రుణమాఫీ అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అసలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు అప్పు తీసుకున్నారు వీళ్ళ పేరు మీద. ఈరోజు ఒకవేళ ఆ ఫ్యాక్టరీ ఎత్తేసిందనుకో ఎవరు అప్పు చెల్లించాలి? కాబట్టి దాన్ని కూడా సమగ్రంగా అక్కడ విచారణ చేసి ఆ రైతులకు జరిగినట్టు నష్టాన్ని మీరు ప్రభుత్వంగా విచారణ చేసి వెంటనే దాన్ని పరిష్కారం చేయాలని మేము ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలకు